సిద్ధం సార్. అందరికీ నమస్కారం. ముందుగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు రంజాన్ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్న మా మైనారిటీ సోదరమణులకి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ప్రజలంతా కూడా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాల కోసం మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతంలో ఉన్న యువత, ముఖ్యంగా కోవిడ్ టైంలో మనమంతా కూడా చూసాం. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో పొట్ట కూటి కోసం ఈ ప్రాంతాన్ని వదిలి అక్కడికి వలసపోయి బోట్లకి పోయి సంపాదించుకునే పరిస్థితి. ఆ రోజు వాళ్ళు పడిన కష్టాలన్నీ కూడా మనం కళ్ళారా చూడటం జరిగింది. వచ్చేదానికి కూడా ఇబ్బందులు. ఆ కరోనా టైంలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ క్వారంటైన్లో పెట్టి వాళ్ళకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించారో ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. వాళ్ళు పడుతున్న కష్టాన్ని కళ్ళతో చూడటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన తీర ప్రాంతం మనకి ఉంది. 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనమే మన ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఈ పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే మన యువతకి, మత్స్యకార యువతకి ఇక్కడే ఉపాధి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరికీ కూడా జీవనోపాధి లభిస్తుంది. ఆర్థికంగా కుటుంబాలని కూడా బాగుపడతాయని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ని 3,000 కోట్ల పైచలకు అమౌంట్ కేటాయించి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన కావలి నియోజకవర్గానికి కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్, జబోదిన ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా పోర్టుకు వస్తే రామాయపట్నం పోర్టు, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించబడటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఆ మీటింగ్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడే మీటింగ్ పెట్టడం జరిగింది. వాటిని 1.5 year ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన రామాయపట్నం పోర్టులో ఒక బెర్త్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ని అప్పుడు వైసీపీగా ఉన్న ఇప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారే కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు దాన్ని ఓపెనింగ్ చేయాలని కూడా ఆయన చేతే నెల్లూరులో ప్రోగ్రాం కూడా పెట్టించడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి నేనే ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఫిషింగ్ హార్బర్ని, జబోదిన ఫిషింగ్ హార్బర్ని మత్స్యకార యువతకి, మత్స్యకార కుటుంబాలకి అంకితం చేస్తామని ఆ రోజు చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల ఈరోజు
ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రికి మన జవాబుదైన ఫిషింగ్ హార్బర్ గుర్తొచ్చినట్టుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం మత్స్యకారు కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మన కావలో జవాబుదైన ఫిషింగ్ హార్బర్కి దాదాపు 70 ఎకరాలు కేటాయించి దాన్ని కంప్లీట్ చేసి ఇస్తే ఇప్పుడు పోయి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి దాంట్లో 29.5 ఎకరాలు మేము వాళ్ళకి ఇచ్చేస్తామంటే మన తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార యువతకు కావచ్చు, మత్స్యకార కుటుంబాలకు కావచ్చు, ఈరోజు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మనం చూస్తాం. ఈరోజు మేము సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పడం లేదు. మీరు 29.5 ఎకరాలు కాదు 100 ఎకరాలు ఇచ్చినా కూడా సపరేట్గా ఇవ్వండి. సపరేట్గా ఇచ్చి వాళ్ళని పెట్టమని చెప్పండి. అత్తస్వత్తు అదుడు దానలాగా ఈరోజు కంప్లీట్ చేసిన ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులు 100% యూజ్ చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. ఆర్థికంగా మత్స్యకారు కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. అది వదిలేసి వీటిని ఎవరికో ఇచ్చి ఎవరిని ఉద్ధరించేదానికి ఎవరి స్వార్థానికి ఈరోజు మీరు ఆ పనులు చేస్తున్నారని మేము అడుగుతాను. ఇవన్నీ కూడా ఈ మధ్య మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ప్రెస్ మీట్ పెట్టి అడిగారని నిన్న మొన్న కొవ్వు రవీంద్ర గారు మత్స్యకార మినిస్టర్ వచ్చి కలెక్టర్ గారితో వాళ్ళతో మీటింగ్ పెట్టి బెదిరిస్తాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెడతా ఉందని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేసింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.